బతుకు జట్కా బండి మేము చూద్దాం చూడండి వాళ్ళు రాలగొట్టేస్తా. ఆయన పేరండి ఏదో పేరండి మర్చిపోయాను. పేరు కూడా మర్చిపోయాను. ఇద్దరికి పిల్లలు పుట్టారా? ఇప్పుడు బాబు పుట్టాడండి. నేనేం అడిగానమ్మా? చెప్పారండి నానికి పిల్ల పళ్ళు రాలగొట్టేస్తా. దేనికి? నాని నీ మొగుడు కాదు కున్నాడు. అచ్చా రాంగ్ ఆన్సర్ ఇచ్చింది పాపం ఆంటీ. ఇన్విజిలేటర్ సీరియస్ అయిపోయాడు ఒక దెబ్బకి. పళ్ళు రాలగొట్టేస్తా. నువ్వు వెళ్ళి వాళ్ళ ఇంట్లో పడుకుంటావా? నాకు అవసరమా? వాళ్ళ ఇంట్లో పోయి భోంచేస్తావా? మరి వాడికేం అవసరం నీ ఇంట్లో? వాడికేం అవసరం నీ ఇంట్లో? వాడికేం అవసరం నీ ఇంట్లో? అడుగు వాడిని. అడుగు. నీ ఇంటికి కదా వస్తున్నాడు. నీ ఇంటికి వస్తున్నాడు. 90 days వచ్చినట్టు సైకోసాలే. జైల్లో పట్టిస్తాను నిన్ను నీ పెళ్ళాన్ని. తమాషాలు చేస్తున్నావు. తమాషాలు మా దగ్గర చేయొద్దు. నోరు ఎక్కువ అవుతుంది. మరి మనోడు ఊర్లో సర్పంచులు వాళ్ళు రచ్చబంట చేస్తారు చూడు, అట్లా అనుకొని వచ్చినట్టు ఏదో పెద్దవాళ్ళతో మాట్లాడిస్తున్నావు అన్న. అవేంది మరి అంటే మరేంది మరి ఆయన కూడా. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇలా వస్తున్నారు. ఒకటేసారి మేము కలిసింది. మాల విరాన్ చేసేవాడికి 3వ నెల ప్రెగ్నెంట్ అండి. హైదరాబాద్ వచ్చేసింది మేడం అమ్మాయి. హైదరాబాద్ వచ్చిన తర్వాత మనోడు షాక్ అయ్యారా. భయ్యాకి లైట్ గా ప్యాక్ అవుతుంది. నువ్వు డిఎన్ఏ టెస్ట్ లకు రమ్మంటే రాలేదుగా. ఆ రోజు మీరు ఖర్చు పెడతా అంటే మీ బావ అంటే మీ మేనత్తే మేమెందుకు పెడతావు? నీకు అనుమానం ఉంది కాబట్టి నువ్వు పెట్టు. అంతే కదా. నిన్ను నీ భార్యను చూసిన తర్వాత మీరిద్దరు మాట్లాడిన తర్వాత నిన్ను సాడిస్ట్ అనాలా మనిషి అనాలా ఏమనాలి నాకు అర్థం కావట్లేదు. మనం మృగం మేడం. ఆ బాడీ దేనికి సహకరిస్తుంది? సంసారానికి సహకరిస్తుందా? నీ అనుమానాలకు సహకరిస్తుందా? దాన్ని మళ్ళీ వెనక్కి తిప్పడం ముందుకు తిప్పడం కాళ్ళు చేతులు ఏమనుకుంటున్నావు నువ్వు? ఎవరు మేడం అట్లా చేసేది? నువ్వు ఎటకారం నవ్వులు నవ్వావంటే ఇక్కడి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్తావు. ఈయన తాగితే మటుకు పులి, ఆ పులి నోట్లో కానీ జింకపోతుంది ఆ టైప్ ఏమో. సర్కస్ లో కానీ ఎరుగుదీసి ఆ టైప్ లో చేస్తాం. ఒకటేసారి మేడం కలిసింది. చాలా డేంజర్ గా ఉన్నాడు మనోడు చూడ్డానికి. ఒకటేసారి మేడం మనోడు తెలియదు సడన్ గా వస్తారని. ఇంకా ఏది పడితే అది చెప్దాము కవర్ చేసేసి షోలకి వెళ్ళి ముందు బయటకు పడతాం అనుకున్నారు. నువ్వు గట్టిగా ప్లాన్ చేశారుగా. పరంజ్యోతి అక్క ఎంఎస్సి అంటామా? అవునా? ఎంఎస్సి అక్కడ సర్టిఫికేట్లు అరగదు కదా. చెప్పేది ఏముంది, నేను కూడా చెప్తా. మొన్నే అది లండన్ లో ఏదో కోర్స్ చేసి వచ్చానండి, పేరు మర్చిపోయాను. పళ్ళు రాలగొట్టేస్తా. నిజమై ఉంటే గనక గ్రేట్ ఆంటీ. మీరు చదువుకున్న పట్టభద్రులు. ఇప్పుడు రమణ అనే ఆవిడ ఎట్లొచ్చింది నీ జీవితంలో? ఎక్కడ పరిచయం అయింది? ఎందుకు వచ్చింది? జిట్టా అప్పుడు నాకు పనులు లేవండి. నువ్వు అందరం కలిసి అందుకని ఈ పని పెట్టుకున్నావా? మనోడు నవ్వుతుడు. పనులు లేవని అందరం మరి నవ్వుతున్నావా ఏంటి సిగ్గు లేకుండా? నేను అడిగే క్వశ్చన్ నీ వయసు ఏంటి? నువ్వు చేస్తున్న పనులేంటి? ఏజ్ హాస్ నో నెంబర్. ఇప్పుడు ఏ కలిసి చేస్తాడో చెప్పు. వాడికి ఎన్ని సంవత్సరాలు? ఏమో నాకు డేట్ ఆఫ్ తెలియదు. నా పెళ్లి కూతురు నా పెళ్లి డేటే నాకు తెలియదు. అలా తిరగని తెలుసా? ఇలాంటి పంచులు చాలా ఉన్నాయి. ఇంకా ఎట్లా తీసుకుంటావు? సింపుల్ గా ఇప్పుడున్న పెళ్ళాం కూడా ఇంకోటి వెళ్ళిపోతే సింపుల్ గా తీసుకుంటావా? సరే ఇప్పుడున్న పెళ్ళాం కూడా సరస్వతి ఎవరితోనా వెళ్ళిపోతే సింపుల్ గా తీసుకుంటావా? ఇలాగే నవ్వుతూ కూర్చుంటావా? నా పెళ్ళం లేచిపోయిందండి పలానా ఓడతా నవ్వుతావు చెప్తావా? ఏం మాట్లాడుతున్నావు? ఇక మనిషితో ఇష్టం లేనప్పుడు వెళ్ళిపోయినప్పుడు మాట చెప్పొచ్చు మేడం. నువ్వుండమ్మా. బ్రోకెన్ ఈజ్ బ్రోకెన్ గై. ఎందుకు నేను చచ్చానా బతికానా చూడటానికి వచ్చిందని ఎటకారం నాతో చేస్తావా? లాగి పెడితే గోడ కతుక్కుంటావు. ఇలాది మ్యూజిక్ చాలా బాగా అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఉన్నాను అనుకోండి, అమ్మాయి అంటే నాకు ఇష్టం మేడం, మీరు ఎంత చెప్పినా నేను వదిలిపెట్టారు అనగానే నా మీద ఒకటి పడతారు. అప్పుడే అక్కడ కూర్చున్న యాంకరు చంపగిలిపోద్ది అనగానే ఇంకోటి పెడతారు. పెద్ద సమస్య వచ్చి పడింది. పక్కలో వెళ్ళి కూర్చో. అచ్చా ఓ ఈమెనేనా? భార్య ఎవరో కన్ఫ్యూజ్ అవుతున్నాడు మనోడు. ఓ డిసైడ్ చేసుకున్నాడు. ఈవిడ భార్య అయితే ఆవిడెవరు? ఆవిడెవరో మాకు తెలియదు. నువ్వెవరిని పెళ్లి చేసుకున్నావు?
గుర్తులేదు. మరి పెళ్ళాం అంటే ఎక్కడ కూర్చోవాలి? ఉంపెత్త పక్కన కూర్చొని ఉంచుకున్నది పెళ్ళాం అయిపోతుంది నీకు. పెళ్ళాం పక్కన కూర్చో అంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ? అది ముందు చేయాలి కదా బాబు. ఇప్పుడు చెప్పు, న్యాయ ప్రకారం పెళ్ళాం దగ్గర కూర్చోవాలి అంటే వెళ్ళి కూర్చోవాల్సిందే. అరే నువ్వు ఒళ్ళు చూపించో డబ్బిచ్చో అతన్ని లొంగ తీసుకుంటే కొద్ది రోజులు ఉండొచ్చు, కొద్ది సమయం ఉండొచ్చు. కరెక్ట్ కానీ చట్టం తన పని తాను చేసుకోవడం స్టార్ట్ చేస్తే కరెక్ట్ మేడం, నీ చుట్టుపక్కల కూడా ఉండడు అతను. కరెక్ట్ మేడం, నీ భార్య పక్కలో వెళ్ళి కూర్చో. కరెక్ట్ మేడం. జై మహిష్మతి. ఆ పెళ్ళాం ఉందని తెలీదా ఇంట్లో? తెలుసు మేడం. ఇది ఓపెనింగ్సేనా సార్? లేదా తెలిసి మాట్లాడుతున్నావా తెలియక మాట్లాడుతున్నావా? తెలిసే మాట్లాడుతున్నాం, ఎందుకు తెలియ మాట్లాడుతున్నాం. మరి ఏ సంవత్సరంలో పెళ్ళైంది? సంవత్సరం అంటే గుర్తు పెట్టుకోలేదు మేడం. ఆమె ఎంత క్యాజువల్ మాట్లాడుతున్నాడు. సంవత్సరం కూడా గుర్తుండదా? షీఈ్ యాంగ్రీ. కేర్లెస్ గా మాట్లాడుతున్నావేంటి నువ్వు? నేనేం మాట్లాడినా మరి? ఏం మాట్లాడినా? పెళ్లి సంవత్సరం చెప్పండి, నాకు తెలియదండి, గుర్తులేదండి అంటే అది నా బలహీనత. ఎవరో పెళ్లి గురించి నేను అడగల. నీ పెళ్లి సంవత్సరం నీ పెళ్లి డేట్ అడుగుతున్నా. చెప్తున్నా మేడం గుర్తులేదని, మళ్ళీ మళ్ళీ అదే అడతారని. అరే కొందరికి నిజంగా గుర్తుండదు కదా, వాళ్ళు ముందు షోకి వచ్చే ముందు అవన్నీ వాళ్ళతో మాట్లాడుకోవాలి. కానీ తెచ్చి అదే క్వశ్చన్ 10 సార్లు అడిగితే ఎలా? బీపీ లేస్తుంది. సూపర్ సూపర్. లేసానంటే పళ్ళు రాలు కొడతాను. వెరీ ఇంట్రెస్టింగ్. చెప్పు చెప్పు. భూమి అని ఒకదంతా చేసిన మేము చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈశ్వర్ గౌడ్ రండి. ఆ పాట ఏంది బ్రో మధ్యలో? నీకు పెళ్ళైందా? నీ భార్య దగ్గరికి వెళ్ళి కూర్చో. టార్చర్ అక్కడ ఉంది, టార్చర్ ఇక్కడ ఉంది, ఇద్దరు టార్చర్ కాబట్టి మీ కష్టం పగవాడికి కూడా రాకు. మధ్యలోకి వెళ్ళిపోయి భార్య దగ్గరికి వెళ్ళి కూర్చో అంటే టార్చర్ అక్కడ ఉంది ఇక్కడ ఉందంట. అంటే ఏంటి? ఇంకో పెళ్లి చేసుకో. అడిగేది వాడిని, వాడికి ఎవరు రైట్ ఇచ్చారు ఇంకో పెళ్లి చేసుకోవడానికి? చెప్పేది మొత్తం చెప్పని సరే కోర్టుకి వెళ్ళి కేసు వేయడానికి నీకు అర్హత లేదు. నోరు మూసుకొని ఉంటాము. వేసే కథలు మొత్తం బయట నోరు మూసుకుంటాం మేడం. మొగుడు ఎత్తుకపోతే తంతారు, ఎత్తుకుపోయినాము. తంతారు. ఎందుకు అంటారు అంటున్నా? మెయిన్ సీదా అర్థం తెలుసా? వార్ మోడ్. అర్థము 10 మంది లేకుండా తాళి కట్టించుకుని ఆమె ఒకదానికి వెళ్తే అర్థము. అందరు ఒకేలాగా ఉండరు, రివర్స్ తిరిగి మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. నాకు తెలుసు నువ్వు ఎక్కువ తెలుసు నాకు. మళ్ళా కూర్చొని చూస్తున్నారండి, ఆపరా? ఆల్రెడీ నీకు తెలుసు విషయం. నేను నీ మొగని నీ విషయం తెలుసు. నీ మొగని నువ్వు పెళ్ళినప్పుడు విషయం తెలుసు. లేచిపోయింది కూడా నీకు తెలుసు. తెలిసి ఉండాలి, ఇంకో రోజు కూడా తెలుస్తుందని తెలిసి ఉండాలి. తెలిసి ఉండాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఏ అందగాడు వల్ల గొడవ పడుతున్నారు కాస్త ఆ ముఖాన్ని కూడా చూపిస్తే ఓకే, ఈ అందగాడు కోసం వీళ్ళిద్దరు తళ్ళపడుతుంది అని తెలుసుకుంటాం మేము కూడా. మై బెస్టీ ఆన్సర్ టు 1 మార్క్ క్వశ్చన్. ఆయనకి ఎంతమంది పెళ్ళాలు? మా ఆయన చిన్నగా ఉన్నాడంట, ఆ అమ్మాయి పెద్దగా ఉన్నాడంట. వాళ్ళు గొడవలు పెట్టుకొని ఇక వాళ్ళు విడిచిపెట్టిరు. ఓకే, వాళ్ళు విడాకులు తీసుకున్నారు. మా అత్త ఒకటి ఉన్నది, నాకు ఆన్సర్ చెప్పరు. 7 మంది ఆడవి. అటు తిరిగి ఇటు తిరిగి 10 మార్కులు ఆన్సర్ రాయ. ఆమె అడిగింది అసలు ఆన్సర్ చేయలే. ఆమె ఎంతమంది అన్నారు దానికి చెప్పలేదు. తప్పించుకోవడంలో అదో టెక్నిక్ అన్నమాట. లేదు మేడం, నేను లోపలికి వెళ్ళిపోతా. నేను మాత్రం ఆమెను వదలను. తీసేస్తాను అసలు. తీయండి తీసుకోండి. మేడం ఈ రోజు నేను క్లియర్ గా చెప్తున్నాను, నేను ఫైనాన్షియల్ గా ఎంతైనా పెడతాను. ఇది లోపల ఉండాలి. అది మీ ముందర చేతులు కట్టుకొని కాళ్ళు మొక్కాలి. అది ఈ రోజు ఇంత మాట్లాడుతుందంటే దానికి ఒళ్ళెక్కింది. నా మీదకి ఇంత నోరు తెరిచాడంటే వీడికి ఆడది మనం ఇంత చెప్పినాక మాట్లాడిందంటే చేస్తున్నావు. ఎవరితో కోర్టులో చెప్పిస్తా, కోర్టులో డిగ్రీ తీసిస్తా. ఏంటి ఇగో మీదకి తీసుకున్నారు బాబు. చేస్తానంటే లక్షలాది మంది చూస్తా అంటే చేసిన కాకుండా అనొద్దండి అంట. ఎందుకంటారు మరి కోట్ల విడాకులు తీసుకోకుండా వేరే వాళ్ళు మొగుడు ఏమంటారు? మొగుళ్ళు లేని వాళ్ళంతా నీలాగా బజార్లో పడ్డారా? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు.
బాధేస్తుంది మేరా. బజార్ వాళ్ళు అట్లా పడేసేది, పెళ్ళాలకు తెలియదు అవన్నీ. ఈజ్ లైక్ అందరు నన్నే ఆమె ఆయన్ని కొట్టి నువ్వు మాట్లాడు, మరి సపోర్ట్ కొట్టాలి కదా, మరి అలా చేస్తే ఎలా బ్రో? మీరు మనోడు బరితెగిచ్చాడు, బరితెగిచ్చినప్పుడు పూర్తిగా బరితెగిచ్చాలి. ఓ వరస్టియా నువ్వు ముదురు తరగతికి లవ్ అంటే ఏంటో తెలుసా? అంటే మాట్లాడడం అంతే మేడం. అప్పటి నుంచి అంటే అంతగానే ఏం తెలియదు మేడం. మరి లవ్ అని ఎలా చెప్తావు? 3వ క్లాస్ సెవెంత్ మేము లవర్స్ అని ఎలా చెప్తావు? మేము లవర్స్ మేడం. అంటే నువ్వు అంత పనికి మళ్ళీ దానివా? ఎంత మాట మామూలుగా నాకు తెలిసి 16 ఏళ్ల వరకు లవ్ అంటే ఏంటో తెలియదు. 3వ క్లాస్ కంటే నువ్వు ఎంత ముదిరిపోయినట్టు ఇంకా అనుకోవాలి. ఇది కరెక్టే ఒక విధంగా. మాట్లాడుకునే వాళ్ళం మేడం. ఒక అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుంటే లవ్ అయిపోతుందా? అది వీళ్ళు ఆమెను అడగాలి కదా. ఇప్పుడు ఆమెకి ఎవరు చెప్పారు 3rd క్లాస్ లో అని? నేను అలాంటప్పుడు చిన్నప్పుడు నర్సరీలోనే మాట్లాడేవాళ్ళు చాలా మందితో. అయితే లవ్ అది వాట్ ఇస్ దిస్ వంకాయ పుల్స్? చెప్పు, పరిచయం ఉంది నాకు 3వ క్లాస్ నుంచి అని చెప్తారా, లేదా మేమిద్దరం లవర్స్ అండి అని చెప్తున్నావు? 3వ తరగతికి లవ్ అంటే అచ్చా ఆమె చెప్పడమే అలా చెప్పిందా? సారీ అండి, నేను యాంకర్ గారిని తప్పు అనుకున్నాను. ఆమె ఇంట్రొడక్షన్ అలా ఇస్తే ఎలా అండి? పని చేస్తుండే రోజుకి 1000 రూపాయలు సంపాదిస్తుంది. మరి 1000 రూపాయలు సంపేస్తే ఉండమ్మా అతనితో. వాళ్ళు అన్నది కరెక్టే. నువ్వు తీసుకెళ్లి నీ దగ్గర పెట్టుకొని ఆమె సేవ చేసి డాక్యుమెంట్ రాయించుకో. ఈయన రావద్దు మరి. రే రే రే. ఉండా అమ్మా, నువ్వు ఈ ఒక్కదానికే తెలివితేటలు కదా, ఇక్కడ అందరికీ ఉన్నాయి తెలివితేటలు. ఏమేం అర్థమవుతుందా? ఒక్క నిమిషం. వద్దు. టిప్పర్ షాట్స్ అంకుల్ ఇస్ సో సీరియస్. వాళ్ళు కూర్చొని అలా చూస్తున్నారు. ఆపరా కూర్చొని నువ్వు పడ్డానికి ఇక్కడికి వచ్చావు. నువ్వు ఇక్కడికి పిచ్చాలా? ఇక్కడ మేము ఇక్కడికి వచ్చి డ్రామా చేస్తున్నావు. ఇక్కడ అతను ఏమి అన్నాడని, ఇక్కడ అతను ఏమన్నాడని ఇక్కడే చిన్నప్పుడు ఒక మంచి చెడు మాట్లాడుతున్నాం. పెద్దవాళ్ళు ముగ్గురు కూర్చున్నాం, వెళ్ళి చెప్తావు కడితే అర్థం ఏంటి? పని చేస్తుండే ఈ సమస్యలు కొన్ని కామెడీగా ఉంటాయి, కొన్ని చాలా సీరియస్ గా ఉంటాయి. చూస్తుంటే అమ్మో ఇట్లాంటి బాధ ఎవరికి రాకూడదు అన్నట్టుంటది. కొన్ని ఏమో ఇసొంటి వాళ్ళ కోసం షోలకి వచ్చి ఏది ఇజ్జత్ తీసుకుంటారు అన్నట్టుంటాయి. ఐ డోంట్ నో హౌ రోజా కంట్రోల్ లాఫింగ్ డ్యూరింగ్ దిస్ షో. నైట్ ఆయన మొహం చూసినప్పుడు నీకు ప్రేమ అభిమానం కలగాలి, జీవితాన్ని ప్రారంభించాలన్న కోరిక కలగాలి, కానీ విడిపోవాలంటే విడాకులు తీసుకోవాలన్న ఎంఎస్సి చదివినక్క ప్రేమ అనేది లేదు మేడం. ఫస్ట్ ప్రేమ తాళి కట్టిన ఫస్ట్ రోజే ఆయన ప్రేమ లేదా భార్యను హత్తుకునే మనస్సు అనేది లేదు అసలు. ఆ క్షణమే అర్థమైందండి నాకు. ఎలా అమ్మా? తాళి కట్టినప్పుడు కూడా అర్థం కాదు. నెక్స్ట్ ఏమన్నా తాళి చేశారు? కట్టినప్పుడు ఓకే అండి, ఇద్దరు ఒక రాత్రి కడుపు కలిసినప్పుడు అసలు ఆయన ఏంటో అర్థం కాదు. అందుకే ఆ ప్రశ్న వేశాను. ప్రేమ లేదు మేడం. ఫస్ట్ మూమెంట్స్, ఫేస్ ఫీలింగ్, లుకింగ్ మొత్తం కూడా ఆ అటాచ్మెంట్ అనేది ఆయన నుంచి ప్రేమ అనేది రావట్లే. నేను అంత హత్తుకుంటున్నా, నేను తగులుతున్నాను, అడవి మనుషులు నేను నెడుతున్నాను. ఆయన నుంచి హత్తుకునే మనసు లేదు ఆ రోజు. అతనిలో నాకు మనసు కనపడతలేదు. అయ్యో బాబా ఇంటర్వెట్ లెక్క ఉన్నాడు అంకుల్. నేను నమ్మను. ఫస్ట్ రౌండ్ ఎవరైనా చెప్తారు, మనోడు తాటిదే అదే పండుగ బ్రో తాటిదే అంతలా లెంత్ కి చెప్తే ఎలా భయ్యా? వాడు కన్ఫ్యూజ్ అయిపోయి వాడు మైండ్ లో ఉన్న మాటలు బయట వచ్చేసి బతుకు జట్కా బండి. నాకు ఒక తెలుగు అబ్బాయి కావాలి. తెలుగు అబ్బాయి కావాలా మీకు? ఐఎమ్ సింగిల్, ఐఎమ్ ప్రాపర్ సింగిల్, ఐఎమ్ సింగిల్ పర్సన్ లైక్ హెల్. ఓకే, ఐఎమ్ ప్యూర్ సింగిల్ గాయ్. అడ్రస్ చెప్పు నీతో ఒకసారి. అడ్రస్ పెట్టు, Same. నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్. నువ్వు నేను తప్పు చేసింది లేదు, ఏం లేదు మేడం. అసలుకి మొత్తం నిందలు నిందలు నిందలే మొత్తం. గలీజ్ గలీజ్ మాటలు తిట్టేస్తుంది మా అత్త. మా అత్త చెంప మీద ఒకటేసిన నేను. 2-3 నెలలు చేసిన తర్వాత నేను మంచిగా పనికి పోయి మంచిగా వస్తున్నా. హోటళ్ళలో ఎవరిని చూసుకున్నావు, ఎవరిని చేసినావు అనేసి మళ్ళీ నిందలేసి మస్తు పెద్ద కొట్లాడేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి నన్ను ఇలా కొట్టేసారు. అతను నా ఇంట ఒక అబ్బాయి పడ్డాడు. ఆ అబ్బాయితోనే వెళ్ళిపోయినా మేడం నేను. ఎవరు అబ్బాయి? సుధీర్ అని అన్నదుడు. రోజుకొక ఫోన్ గాని వస్తున్నాయి మీ చేతిలో. అరే నేను ఇప్పుడు దాకా ఈమె జెన్యూన్ అనుకున్నా. మంచి భర్తగా పోయిపోయి 4 సంవత్సరాలు పోయిపోయి బాబుని గాని వచ్చి ఇప్పుడు
ఈమె ధర్మం సుధీర్తో ఎప్పుడు స్టార్ట్ అయిందో కథ నన్ను ముంచేసి వెళ్ళిపోయింది. నేను మొత్తం లాస్ అయిపోయింది. నిజంగా టార్చర్ పెట్టినందుకు నువ్వు యాదగిరిని వదిలేసావా? మరి సుధీర్ పెట్టింది ఏంటి అన్నది మనం అందరూ అడుగుతాం. ఈ రోజు సుధీర్ గాని సమ్మక్క పక్కన ఉంటే కనుక యాదగిరి కావాలని వచ్చి ఉండేదా సమ్మక్క? ఇప్పుడు సుధీర్ కూడా లేడా? చేసింది లేదు, ఏం లేదు మేడం అసలుకి. ఇప్పుడు సుధీరు లేడు, ఏ ధీరు లేడు, మధ్యలో ఈమె ఒంటరైంది. అందుకని తెలుగు మళ్ళీ భర్త దగ్గరకు వచ్చినట్టుంది. నేను ఫస్ట్ ఈమె అత్త కొడుతుంది అది ఇది అనేసరికి నిజంగా ఏమో అనుకున్నా. సడన్లీ ఒక రోజు ఒక ఆయనతో వెళ్ళాను. ఇష్ట వేన మాట ఇష్టిరుకు. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. ఈ షో చూసి మనం ఒకటి నేర్చుకోవాలి. ఇంట్లో గొడవలు ఉంటే ఇంట్లోనే ఉంచుకోవాలి, కానీ షో వరకు తీసుకెళ్ళకూడదని నేర్చుకోవాలి. వెళ్ళే ముందు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ ఇంపార్టెంట్, సబ్స్క్రైబ్ కూడా. అండ్ ఇంకా ఫన్నీ మీమ్స్ చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.